బ్రహ్మపుత్రుని చరిత్ర, త్రిలోక సంచారి చరిత్ర, భూలోకాల సంచారి చరిత్ర, బిందామారారు కన్ని చరిత్రడా. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మహర్షులు అనేటువంటి శీర్షికన నారద మహర్షి యొక్క చరిత్రని మనం గత 2 రోజులుగా చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున నారద మహర్షి సప్తస్వరాలు, రాగాలు అవన్నీ సృష్టించటం, వాటికి తగినటువంటి విధానాలన్నీ కూడా రూపొందించి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడి యొక్క ఆస్థానంలో పాడి వీణను మీటి అందరినీ సంతోషపెట్టాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు మనం 3వ భాగంలోకి ప్రవేశిద్దాం. ఇప్పుడు మనం ఉత్పత్తి చేస్తున్నటువంటి ఈ సంగీతం ఏదైతే ఉందో అందులో ఏ ఏ దోషాలున్నాయో అవి లేకుండా నారద మహర్షి ఒక గొప్ప ఆది సంగీత విద్వాంసుడుగా అక్కడ పాడాడు. మొదటి సంగీత విద్వాంసుడు ఎవరు అంటే నారద మహర్షి. ఆ తరువాత ఆ గానంతో దేవతలందరూ సంతోషపడ్డారు. గానానికి పశువులు పక్షులే సంతోషపడతాయి. అటువంటిది దేవతలు సంతోషపడకుండా ఎలా ఉంటారు? అందులో అమృతమయమైనటువంటి గానం నారదుల వారిది. వాళ్ళు పుట్టిన తర్వాత ఏనాడు కూడా అటువంటి సంగీతం వినలా. దేవలోకంలో ఉండేవాళ్ళు, అలాగే బ్రహ్మలోకంలో ఉండేవాళ్ళు కూడా వినలా. తండ్రి బ్రహ్మదేవుడు కూడా బహిర్ముఖంగా సంగీతం వినడం అదే మొదటిసారి. అంతర్ముఖంగా వింటూ ఉంటాడు. భార్య సరస్వతీదేవి పాడేవి. అయితే ఇక్కడ సరస్వతీదేవి కూడా తాను నారదులకు ఇచ్చినటువంటి విద్య తానే మళ్ళీ వింటున్నాడు. అంటే గురువు శిష్యుడు పాడితే వింటున్నాడు. మరి గురువుకు ఆనందం ఎప్పుడు కలుగుతుంది? శిష్యుడు తనను మించి ప్రతిభ చూపిస్తే అప్పుడు గురువు గారికి ఆనందం కలుగుతుంది. అందులో తల్లే ఆది గురువు. ఇంకా ఎంత ఆనందం ఉంటుంది ఆ తల్లికి. అందువల్ల సరస్వతీదేవి ప్రసన్నురాలైంది. బ్రహ్మదేవుడు కూడా సంతోషపడ్డాడు. బ్రహ్మదేవుడి యొక్క వదనం వికసించింది, 4 ముఖాలు వికసించింది. అప్పుడు అంటున్నాడు, నాయన నారదా, ఇక నీ జీవితం అంతా సంగీతమే. సంగీతమే నువ్వు. అట్లాగే ఉండు నాయన శాశ్వతంగా. ఇక నీకు వేరే పనేం లేదు. దైవ కార్యం ఏదైనా చేయడానికి నీకు ఏదైనా కర్తవ్యం అప్పుడప్పుడు అవసరమైతే దాన్ని చేస్తూ ఉండు. అందుకనే నారదుడు కలహప్రియుడు కాదు. లోకానికి మేలు చేయటానికి ఆయన భగవంతుడి యొక్క చేతిలో పరికరంగా ఉపయోగపడుతూ ఉంటాడు. అదే ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పాడు. అంతేగాని ఆ చేసినటువంటి కార్యం యొక్క ఫలంతో నీకే సంబంధం ఉండదు. నువ్వు కేవలం నిమిత్త మాత్రుడుగా ఉండవు. భగవంతుడి యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ ఈశ్వర సంకల్పాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ పని ఎందుకై అవసరమని అనుకుంటాడో పరమాత్మ, దానికి నిమిత్త కారణంగా ఏవో కొన్ని పనులు నువ్వు చేస్తూ ఉంటావు. ఆ పని అయిపోగానే నీకే కర్తవ్యం ఉండదు.
అలా నువ్వు 3 లోకాలు తిరుగుతూ ఉంటావు యథేచ్ఛగా అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. మరి నన్నేం చేయమంటావు తండ్రి అని అడిగావా? ఇదిగో నీకిప్పుడు అష్టాక్షరి మంత్రోపదేశం చేస్తున్నా. ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని నీకు ఇస్తున్నాను. అది శ్రీ మహావిష్ణువు యొక్క తత్వం. ఆయన నాకు తండ్రి, ఆయన నాకు గురువు, దైవం. నా పుట్టుకి హేతు ఆయన గురించి నాకు అంతే తెలుసు. అయితే విష్ణువు యొక్క తత్వాన్ని నీకు నేను కొంతవరకు చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాడు బ్రహ్మ. అంటే పూర్తిగా తెలియదు, నాకు తెలిసినంత వరకు నీకు చెబుతానన్నా. భగవత్ యొక్క తత్వం తెలుసుకోవడం అంత సులభం కాదు. నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ వస్తువుని తొలిగా మొట్టమొదటిసారిగా నారదుడే స్వయంగా తెలుసుకోవాలి. అప్పుడు అలా గనక తెలుసుకుంటే నారదుడు కార్యబ్రహ్మ కాలేడు. అందువల్ల శాంతం నేను చెప్పలేనంటున్నాడుగా, కారణం అదే. మొత్తం గనక చెప్పేస్తే నారదుడు అంతా తెలుసుకుంటే కార్యబ్రహ్మ అయిపోతాడు. కానీ కార్యబ్రహ్మ కాలేడు, పూర్తిగా తెలియదు కాబట్టి. అందుకని ఏమంటున్నాడు బ్రహ్మ ఇక్కడ? నీవే తెలుసుకుంటావు ఆ అష్టాక్షరి మంత్రానికి అర్థం ఏంటో అన్నాడు. మంత్రం మాత్రమే చెప్పాడు, ఆ మంత్రానికి ఉన్నటువంటి అర్థం చెప్పల. తననే తెలుసుకోమన్నాడు. అట్లాగే గమ్యస్థానానికి తీసుకువెళ్ళగలిగినటువంటి మార్గాన్ని మాత్రం ఉపదేశించాడు బ్రహ్మ. ఆ మార్గంలో ప్రయాణించాల్సింది ఎవరు? సాధకుడు. ఆ మార్గం ఏంటి ఇక్కడ? అష్టాక్షరి మంత్రం. ఆ మంత్రాన్ని పట్టుకొని గమ్యానికి చేరవలసిన వాడు నారద మహర్షి. అంతవరకే. అంటే తాను మార్గాన్ని ఉపదేశించినటువంటి గురువు మాత్రమే అయినాడు బ్రహ్మ. గమ్యస్థానానికి వెళ్ళలేక నారదుడు కష్టాల్లో ఉన్నప్పుడు తానే వచ్చి ఆ గమ్యస్థానానికి చేర్చేటటువంటి వాడు గురువు అన్నాడు. ఇది గురువు యొక్క వైభవం. గురువు ఎప్పుడు కూడా తన శిష్యుణ్ణి చక్కటి మార్గంలో ప్రయాణింపజేసి ఆ గమ్యస్థానాన్ని చేరుకోవటానికి సహాయం చేస్తాడు. ఇక్కడ ఆది అంతాలలో గురువు ఉంటాడని, ఆయన ఆద్యంత రహితుడని కూడా 2 రకాలుగా చెప్తారు పెద్దలు. అంటే ఆదిలో గురువు ఉంటాడు, అంచెంలో గురువు ఉంటాడని కొంతమంది అంటారు. కాదు, ఆది అంతాలకి రహితమైనటువంటి వాడు గురువు అని కూడా కొంతమంది అంటారు. ఆ తర్వాత మహర్షి యొక్క లక్షణం కూడా చెప్పాడు బ్రహ్మదేవుడు. ఏం చెప్పాడు? జీవుల యొక్క సృష్టికి సమయం వచ్చింది. ఇప్పుడు ఈ జగత్తంతా భవిష్యత్తులో జీవులు పుట్టబోతున్నారు. జీవులు అంటే ప్రాణులు. వీళ్ళందరికీ కేవలం అజ్ఞానం మాత్రమే లేదు. పోనీ శుద్ధమైనటువంటి జ్ఞానం ఉందా అంటే అది ఉండదు. అంటే అజ్ఞానులు కాదు, శుద్ధ జ్ఞానములు కాదు, అప్పటపోయేటటువంటి జీవులు. అట్లాగే దేవతలందరూ కూడా జ్ఞానం అజ్ఞానం ఈ రెండింటి యొక్క సమ్మిళితంగా ఉన్నారు. కొంత జ్ఞానం ఉంది, కొంత అజ్ఞానం ఉంది. వాళ్ళకి తమకి తాము ఏం చేసుకోవాలో తెలియదు. ఏది? ఇక్కడ ఉండే దేవతలకి. ఆ తర్వాత మనుష్య జాతి పుడుతుంది, మానవ జాతి. ఆ చరిత్ర అంతా నువ్వు భవిష్యత్తులో చూస్తావు. భూలోకంలో మానవ జాతి పుట్టి ఏం చేస్తారు ఏంటి అనేది నువ్వు చూస్తావు. వెళ్ళు నాయన అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు తాను సృష్టించినటువంటి కొడుకులందరినీ ఒకసారి పిలిచాడు. ప్రజాపతులు వీళ్ళంతా ఉన్నారుగా, సప్తఋషులు. నాయన మీరందరూ పుత్ర సంతానాన్ని కనండి. ఇక్కడ పుత్ర సంతానం అంటే కేవలం మగపిల్లలనే కాదు,
సంతానం కనండి, ప్రజలను సృష్టించండి, దానికోసం మీరు వివాహాలు చేసుకోండి, మీకు భార్యలను నేనే సృష్టించిస్తానన్నాడు బ్రహ్మ. అంటే మైథున సృష్టి జరపండి అంటున్నాడు. మిథునము అంటే జంట, భార్యాభర్తలు. ఇది అయితే బ్రహ్మదేవుడు ఇలా చెప్పినా కూడా వాళ్ళు ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. తలకాయలు దించుకొని నిలబడ్డారు. ఇంకా ఆ సమయంలో వాళ్ళు తమలో తాము అనుకున్నారు, మేము స్వయం సమృద్ధిగానే సుఖంగానే ఉన్నాం కదా, మేమిప్పుడు చేయాల్సినటువంటి పనే ఉంటుంది ఇంకా మాకు, మేము బాగానే ఉన్నాము, ఈయనేదో పని చెబుతున్నాడేంటి, వివాహం చేసుకోమంటున్నాడు, సంతానం కనమంటున్నాడు, ఆ సంతానాన్ని ఏం చేసుకోవాలో తెలియదు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.